క్యారిఫోర్ అంటే సూపర్ మార్కెట్ అనమాట. ఇది గల్ఫ్ కంట్రీలో ఎక్కడికెళ్ళినా సరే ఉంటుంది. నేనైతే ఒక పెద్ద ట్రాలీ తీసుకున్న సామాన్లు సరిపోయే విధంగా ఉండడానికి. బాస్మతి రైస్ 5 కేజీలు 24 దిరమ్స్ కొంచెం రేట్ ఎక్కువే. 1.5 లీటర్ 6 బాటిల్‌లు 4 దిరమ్స్ పెట్టాడు ఇక్కడ. దీన్ని బట్టి అర్థమవుతుంది వాటర్ ఎంత వాల్యుబుల్ ఇక్కడ. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా ఉప్పగా ఉంటుంది. మొత్తం మీద అయితే ఆకుకూరల సెక్షన్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువైనా సరే తాజాగానే దొరుకుతాయి ఇక్కడ. పుదీనా ఆకు వాసన ఇష్టం లేని వారు ఎవరో ఉండరండి. అందుకే నేను ఫ్రీగా వాసన పీల్చేస్తున్నాను. ఈ సెక్షన్‌లో మీకు ఏ కూరగాయలు నచ్చాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు కొనుక్కొని ఖచ్చితంగా మీకైతే ఫోటో పెడతాను నేను. ఈ ఉల్లిపాయలు మన ఇండియా అనమాట. ఆ ఫ్లాగ్ చూడగానే నాకు జై హింద్ అని అనిపించింది. ఇప్పుడు నాన్ వెజ్ సెక్షన్‌కి అయితే వచ్చి అక్కడ రకరకాల చేపలన్నీ ఉంటాయి. నేనైతే బొచ్చు మాత్రమే తింటాను. మీరు ఏ చేప తింటారో కామెంట్ చేయండి ప్లీజ్. రొయ్యలు తినే వాళ్ళందరూ కూడా రొయ్య అని కామెంట్ చేయండి. నేను చూసి లైక్ కొడతాను మీకోసం. ఇదంతా కూడా డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్ చాలా కాస్ట్ ఎక్కువ అండి. చూడడానికి తప్ప కొనడం చాలా కష్టం అండి. ఈ పచ్చెనపప్పు చూస్తే నాకు మా అమ్మగారే గుర్తుకొస్తారు. చిన్నప్పుడు మా అమ్మగారు దీంతో కర్రీ వండేవారు. మొత్తం నేనే నాకేసేవాడిని. నా ట్రాలీ మొత్తం సామాన్లతో నిండిపోయిందండి. మొత్తం అన్నిటికి కూడా బిల్ వేయించాలి. ఎంత అవుతుంది ఏంటో భయంగా ఉంది. ఈ సామాన్లన్నీ క్యారీ చేసుకొని నా సంచి అయితే మాత్రం నేను తెచ్చుకుంటానండి. లేకపోతే ఎక్స్ట్రా మనీ వేస్తాడు దీనికోసం. బిల్ అయితే 106 దిరమ్స్ అయిందండి. మరి ఇండియన్ రూపీస్‌లో 2500 అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.